అందరికీ నమస్తే. సిగ్నల్ టీవీ పోల్లో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మీద పోల్ పెట్టినాం. దానికి జనాల నుంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. మనం పెట్టిన 12 గంటల్లో 12,000 మంది దీనిలో పార్టిసిపేట్ చేసిండ్రు. కేటీఆర్పై కేసు మీ సపోర్ట్ ఎవరికి, రేవంత్ రెడ్డిగా కేటీఆర్కా అనే దానిపైన మనం పోల్ పెడితే కేటీఆర్కు 84%, రేవంత్కు 16% మాత్రమే ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. 12,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. దానిలో 77 మంది కామెంట్ రూపంలో కూడా వాళ్ళ అభిప్రాయం చెప్పిండ్రు. అది గవర్నమెంట్ ఏమో కేటీఆర్ అవినీతికి పాల్పడ్డాడు, ప్రజాధనం దుర్వినియోగం చేసిండు, 50 కోట్ల రూపాయలు ఫారెన్కు ట్రాన్స్ఫర్ చేసిండు. కేటీఆర్ కూడా చెప్పిండు, నేను నా ఆదేశాలతోనే ఐఏఎస్ అరవింద్ కుమార్ ట్రాన్స్ఫర్ చేసినని చెప్పిండు. కానీ మరి జనం ఈయనకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఒక కామెంట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. చూద్దాం కామెంట్స్ ఎట్లా ఉన్నాయి. ఏమైనా బూతులు ఉంటే మాత్రం 100% చదవను, బూతులు లేకపోతే చదువుదాం. కేసీఆర్ కాలిగొట్టి కూడా సరిపోరు, తెలంగాణ అంటేనే కేసీఆర్ అని పెట్టినారు. సరే, పాలన చేతగాక డైరెక్ట్ రాజకీయాల కోసం జీఎం చేసిన పనికిమాలిన చర్య. జీఎం అంటే గుంపు మేస్త్రి. జనాలు అన్నీ గమనిస్తున్నారు. ఎవరైనా సింహారావు అంటే ఎవరో, సలాకుల సంపద. మాకు అర్థమయ్యింది ఏంటంటే జ్ఞానం ఉన్నోడు కేటీఆర్ అయితే జ్ఞానం లేనోడు రేవంత్ రెడ్డి అని. సూట్ కేసు మోసినంత ఈజీ కాదు కేసు పెట్టడం. సునీల్ కుమార్. వన్ తారా ఎవరో, గుంపు మేస్త్రి ఫస్ట్ డాక్టర్కు చూపించండి సార్. మధ్యలో కొద్దిగా అన్పార్లమెంటరీ ఉంది, చదవలేదు. తర్వాత సలాకుల సంపద ఇంకోటి, ఎందుకు పెట్టాలి కేసు, దేనికోసం? తెలంగాణ పేరు ప్రపంచంలో తేలినందుక. ఈ రేస్ కోసం దేశంలోని రాష్ట్రాలు పోటీ పడుతుంటే మన కర్మ ఏంటో తెలివితేటలు లేని రేవంత్ సీఎం. తర్వాత తెలంగాణ అంటే కేసీఆర్, కేటీఆర్ ఎర్మకాలి అదంతే రాసిన రజయ్ గౌడు. కలియుగంలో తుగ్లక్ పాలన కొనసాగుతున్నది. అతను తీసుకున్న నిర్ణయాలు అతనికి అర్థం కావు. తప్పు చేసినప్పుడు అరెస్ట్ చేస్తే తప్పు లేదు, కానీ రాజకీయ కక్షతో అరెస్ట్ చేస్తేనే తప్పు. ఎవరైనా మంచిగానే పెట్టిండు. అశోక్, తుప్డా అశోక్. రంజిత్ ఠాకూర్, తొందరపాటు దుందుడుకు చర్య, అహాన్ని చల్లబరుచుకోవడానికి తప్ప అధికార పార్టీకి ప్రయోజనం శూన్యం. కేటీఆర్ మరింత జనాభిమానం పెరగడానికి దోహదం చేస్తుంది అని కామెంట్ చేసిండు ఆయన. తర్వాత కేటీఆర్ లాంటి నాయకుడు మాకు ఉంటే బాగుండు అని ఒక ఆంధ్ర ఫ్రెండ్ నాతో మాట్లాడండి సార్. తర్వాత ఉపేందర్ గౌడ్, ఫస్ట్ గుంపు మేస్త్రిని జైల్లో వేయండి. కామన్ ఎక్కువ ఉన్నాయి. కేటీఆర్ను అరెస్ట్ చేయాలంటే వాళ్ళకి చాలా దమ్ము ధైర్యం ఉండాలి. ఒకవేళ చేసినా కేటీఆర్ లాగా అభివృద్ధి చేయాలి. జీఎంలా దమ్ము ఉండాలి. అలాగే ఎవరు ఒప్పుకున్నా లేకున్నా హైదరాబాద్ను అద్భుతంగా సృష్టించి ఎంతోమంది పిల్లలకు జాబ్స్ చేస్తూ నెంబర్ 1గా పెట్టాడు అని జీపీ న్యూ వరల్డ్. నవీన్ క్రియేషన్స్, బ్రేకింగ్ న్యూస్ అంట. రేవంత్ రెడ్డి సీఎం సీటుకి టెండర్. బట్టి విక్రమార్క రాహుల్ గాంధీని కలిసిన బట్టి. ఓకే, అబ్జర్వేషన్ బాగానే ఉన్నది. తర్వాత సాగర్ బోగా, రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళి వచ్చిండు కదా, ఆ కక్షతో కేసీఆర్ కుటుంబంలో ఎవరినో ఒకరిని జైల్లో పెట్టాలనే ఆలోచనతో ఉన్నాడు. అందుకే రేవంత్ రెడ్డికి కొన్ని రోజు కేసుల గురించి తప్ప పరిపాలన గురించి ఆలోచన లేదు అని పెట్టిండు ఆయన. తర్వాత ఆనంద్, రాజకీయ నాయకులకి బాగానే భజన చేస్తున్నారు. మనం రోజు కష్టపడితే కానీ 3 పూటలు అన్నం రాదు. ఈ కేటీఆర్, రేవంత్ ఎన్ని పొలిటీషియన్ని సామాన్య ప్రజలలాగా ఒక వీక్ ఉండమని చూద్దాం. కోరండి బ్రదర్, అందరం ఓటర్లమే, కోరొచ్చు, తప్పేం లేదు. ఇది రేవంత్ ఖాతాలో మరో తప్పు అవుతుంది. నథింగ్ రాంగ్ ఇన్ ఫార్ములా ఈ రేసింగ్ ఇష్యూ, ఎవ్రీథింగ్ వాజ్ లీగల్. హోమ్ మినిస్టర్ ప్రెజర్, నథింగ్ సీఎం కెన్ డూ యాక్సెప్ట్ ద ఆర్డర్స్ పాస్డ్ బై హోమ్ మినిస్టర్ అంటే తెలుసు కదా, రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్, రేవంత్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ హోమ్ మినిస్టర్, అట్లా వాళ్ళు చెప్పేది. పకీర్ని తీసుకొచ్చి బాలికలు పెడితే లేని మసీదులోకి పోయినట్టుగా ఉంది అంట. ఏందో మనకు అర్థం కాలేదు. ఎనీవే, చాలా వరకు అట్లే ఉన్నాయి. చాలా వరకు వాళ్ళ ఒపీనియన్స్ అంతా కూడా ఇది కావాలని చేస్తున్నారు, కక్షపూర్తంగా చేస్తున్నారు. ఎందుకు అనుకుంటున్నారు జనం ఇట్లా అంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. వీళ్ళు ఎలక్షన్స్ ముందు చేసిన ఆరోపణలు ఏంది, కేటీఆర్ వాళ్ళ మీద, కేసీఆర్ ఫ్యామిలీ పైన 1,00,000 కోట్లు దోచుకున్నారు. ఒక్క కాళేశ్వరంలోనే 1,00,000 కోట్లు దోచుకున్నారు. లక్షల ఎకరాలు బినామీల పేర్ల మీద వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ధరణి. మరి గవర్నమెంట్ వచ్చే సంవత్సరం అయింది, ఎందుకు బయట పెట్టలే? అట్లాంటి బయట పెట్టాలి, జనాలకు అవసరం ఉన్నాయి పెట్టాలి. ఇది 50 కోట్ల రూపాయలు మా దగ్గర ఉన్నాయని చెప్పేసి వాళ్ళే నోటీసులు ఇచ్చారు ఈ గవర్నమెంట్కి. ఎట్లా బయటకు వచ్చినట్టున్నారు ఈ కేసు? ఆ ఫార్ములా ఈ రేసు నిర్వాహకులే ఒక నోటీస్ ఇచ్చారు,
మనకు మీకు అగ్రిమెంట్ ఉంది 4 సంవత్సరాలు, మీరు బ్రీచ్ చేస్తున్నారు అంటే అగ్రిమెంట్ మీరు వైల్ చేస్తున్నారు, మీరు మా దగ్గర డబ్బులు ఉన్నాయి 50 కోట్ల రూపాయలు, మీరు ఇంకొక 50 కోట్ల రూపాయలు కడితే మనం కార్ రేస్ నిర్వహించుకోవచ్చు అని చెప్తే అప్పుడు వీళ్ళు అవునా మేము కట్టమని చెప్పేసి క్యాన్సిల్ చేసారు. వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏసీబీ కూడా పాపం, ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో కదా, అంటే ఇక్కడ కరప్షన్ జరిగినప్పుడు వాళ్ళ రంగంలో దిగాలి. మనం చూసినాం కదా, రేవంత్ రెడ్డి కేసు చూసినాం కదా, అట్లా కరప్షన్ ఉన్నప్పుడు మనకు ఏసీబీ పనిచేస్తుంది. ఇప్పుడు ఏసీబీలో ఏం చేయాలో కూడా తెలియదు. ఇప్పుడు దీనిలో ఎక్కడ కరప్షన్ జరిగిందని చెప్పాలి. ఆ ఫార్ములా ఈరేస్ కంపెనీ కనుక ఆ డబ్బులు ఎవరికైనా వ్యక్తిగత అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు కరెక్ట్గా కరప్షన్ జరిగినట్లు. కానీ వాళ్ళే గవర్నమెంట్కు లేఖ ఇచ్చారు, నోటీస్ ఇచ్చారు, మీరు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ బ్రీచ్ చేస్తున్నారు, కాంట్రాక్ట్ను మీరు ఏమంటారు తప్పుతున్నారని, మీరు కాంట్రాక్ట్ తప్పుతున్నారు, మీకు మాకు ఒక అగ్రిమెంట్ ఉంది, మీరు అగ్రిమెంట్ని తప్పుతున్నారు, మా దగ్గర ఇన్ని పైసలు ఉన్నాయి, ఇక్కడ నుంచి పోయిన పైసలే అవి త్రూ అకౌంట్ పోయినాయి కదా, ఎవరు సూట్ కేసు తీసుకుపోయి ఇవ్వలే. అరవింద్ కుమార్ ఏం సంచలు వేసుకుపోయి ఇచ్చిరాలే. అరవింద్ కుమార్ హెచ్ఎండి అకౌంట్కి వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి పోయిన పైసలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దీనిలో ఎక్కడ అవినీతి జరిగింది అనేది ఏసీబీ ఏం రైడ్ చేయాలని కూడా తెలియదు. ఏసీబీ అమెరికా పోవాలన్నా వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి. ఇప్పుడు కేటీఆర్ మీద కేసు పెట్టి వదిలేస్తే కుదరదు, వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి, అమెరికా కంపెనీ మీద కేసు పెట్టాలి, వాళ్ళు కూడా కేసు పెట్టవచ్చు. అగ్రిమెంటు వీళ్ళు తప్పినట్లు కాబట్టి వాళ్ళు కూడా అమెరికా కనుక కేసు పెట్టారు అనుకో, ఇక్కడ నుంచి రోజు రావడం పోవడం అప్ అండ్ డౌన్ చేయాలి. అమెరికాకు ఖర్చులు కూడా 50 కోట్లు కాదు, ఒకసారి పోయిస్తే 2 సార్లు పోయిస్తే 50 కోట్లు అయిపోతుంది. మొన్న వీళ్ళు చేసిన మొన్న ఏడాది పాలన అయిందని ఉత్సవాలు చేశారు కదా, నాకు దానికి తెలిసి ఒక్క ఈవెంట్కి 50 కోట్లు ఖర్చు పెట్టినారు. అంటే అమౌంట్ చెప్తున్నా, ఒక్కొక్క ఈవెంట్కు 50 కోట్లు ఖర్చు పెట్టినారు. వాళ్ళు పాటలు పాడించారు కదా, ఓయో హోటల్ పాటలు పాడించారు కదా, ఆ ఒక్క ఈవెంట్కి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఆ 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఉన్న 50 కోట్ల రూపాయలలో దీనిలో అవినీతి ఎక్కడ జరిగిందని ఏసీబీ ఎంక్వైరీ చేస్తుందో తెలియదు. కాబట్టి అందుకే జనాల్లో ఈ అభిప్రాయం ఉంది. ఇదే కేసులు మీరు 3 మంత్స్ మీరు గవర్నమెంట్కి వచ్చినాక 3 మంత్స్ లోపల పెట్టింటే వేరే ఉంటుండే. మీ మీద ఫుల్ వ్యతిరేకత వచ్చిన తర్వాత పెడితే జనాలు అటువైపు చూస్తున్నారు, ఇది కావాలని చేస్తున్నాడు, ఈయన పాలన చేతగాక చేస్తున్నాడు, ఈయన స్కీమ్స్ చేయడం చేతగాక చేస్తున్నాడు, ఈయన చెప్పింది చేతగాక చేస్తున్నాడు అన్న అభిప్రాయం జనాల్లో వస్తుంది కదా. ఇప్పుడు అదే అయింది. కాబట్టి ఈ కేసు చాలామంది అంటున్నారు కేసు పెడతారా, అరెస్ట్ చేస్తారని. ఆల్రెడీ ప్రభుత్వం గవర్నమెంట్ సిఎస్ ఆల్రెడీ ఏసీబీకి నోటు పంపించారు, గవర్నర్కి వెళ్ళి వచ్చిన నోటీసు ఏసీబీకి పంపించేసిండ్రు. బహుశా కేసు అవుతుంది, అరెస్ట్ కూడా జరుగుతుంది. నాకు తెలిసి ఇల్లు అలికిందే పండగ కోసం, ఇల్లు అలికిర్రు ఆల్రెడీ, పండగ కోసమే ఇల్లు అలికిర్రు. అంటే కేటీఆర్ని అరెస్ట్ చేయాలనే ఇదంతా చేస్తున్నారు. ఇంకా అరెస్ట్ చేస్తారా, కేసు పెడతారా అని చాలామందికి అనుమానాలు ఉన్నాయి. బట్ అవంతా జరిగేటట్లే కనిపిస్తుంది. ప్రభుత్వంలో స్పీడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పీడ్ చూస్తుంటే తీసుకుపోయి హుస్సేన్ సాగర్లో ముంచాలని చూస్తున్నట్టున్నారు. అది ఉంటుంది కదా ఒకటి బ్రహ్మానంద అంటే పడేస్తాడు, అట్లా కాంగ్రెస్ని తీసుకుపోయి దాన్ని పడేయాలని చూస్తున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎందుకో తెలియదు, జరగాల్సింది జరుగుతుంది. బట్ కేటీఆర్ని అరెస్ట్ చేయాలన్నా, కేటీఆర్ మీద కేసు పెట్టాలన్న విషయంలో గవర్నమెంట్లోనే 2 వర్షన్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి టీం ఏమో చేయాలని, మిగతా వాళ్ళేమో వద్దు, అనవసరంగా తొందరపడకండి, ఇబ్బంది అవుతుంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, ఆలోచించండి అని చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.